నామములో చేరింటున్న వీళ్ళందరికీ నా హృదయపూర్వక తెలియజేస్తుంటున్నా. ప్రియమైన వాళ్ళారా, ప్రభు శ్రేష్ఠ గొప్ప ఘన నామాన్ని బట్టి మనందరం కూడా తిరిగి దేవుని ఈ సమయానికి, దేవుని ఈ వాక్య పరిచర్య సమయానికై మనందరం కూడా చేరి ఆ దేవాది దేవుని ఆ గొప్ప నామాన్ని స్తుతించుటకై మనందరం కూడా కూడి ఉంటున్నట్టి విధానాన్ని బట్టి ప్రభువును ఎంతగానో స్తుతించ భక్తులమవుతున్నాం. మంచిది. ప్రియమైన వాళ్ళరా, ఇంతవరకు పాటలతో అలాగే మరి చక్కని ఈ వాయిద్యాలతో ప్రభునామాన్ని స్తుతించిన ప్రియులందరికీ హృదయపూర్వక వందనాలు. అనేకమైన విషయాలలో ఆ ప్రభువును స్తుతించటంలో ఆ దేవాది దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప తలాంతను దేవుని సన్నిధానంలో మనం ఒక సాధనంగా పాడబడటం నిజంగా ఎంతో సంతోషకరం. మంచిది. ప్రియమైన వాళ్ళరా, నేను మర్చాను. అయితే ఒక ప్రత్యేకమైన ఒక దినంలో ఒక ఏర్పాటులో మనందరం కూడా ఉన్నాం కదా. ఈరోజు ఒక ప్రత్యేకత ఉంది. ఏమంటారు చెప్పండి అమ్మా? ఫాదర్స్ డే కదా, తండ్రుల దినోత్సవం. మొట్టమొదటిగా ఇక్కడ ఉంటున్న తండ్రులందరికీ అందరికి హ్యాపీ ఫాదర్స్ డే. ఎంతో సంతోషకరంగా, అంటే ఈరోజే ప్రత్యేకం అనేం కాదు, ప్రతిరోజు ఏదైతే కుటుంబ నిర్వహణలో కావచ్చు, అనేకమైన ఆ పరిస్థితుల్లో కావచ్చు, కుటుంబంలో ముందుండి అనేకమైన ఆలోచనలు, తపన, ప్రయాస, ఎంతో కుటుంబ విషయంలో ఇష్టాన్ని, భారాన్ని చూపే అటు తండ్రుల విషయాలలో మనందరం కూడా ఎంతో సంతోషించే దినముగా, ఎంతో ఆనందించే దినంగా మనందరం కూడా చేరి ఉంటున్నాం. వాటన్నిటికీ ప్రభువును స్తుతిస్తూ దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి కూడా కొన్ని విషయాల్లో మనం సందర్భానుసారంగా జ్ఞాపకం చేసుకుంటూ మనం ముందుకు సాగుదాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో తెరిచినట్లయితే కీర్తనల గ్రంథం 103వ కీర్తన 13వ వచనం. కీర్తనలు 103:13. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవాని ఎడల జాలిపడును చాలు. దేవుడు తన వాక్యమును దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, కృపగల దేవా, స్తుతులు స్తోత్రాలయ్యా. మీ శ్రేష్టమైన గొప్ప ఘననామాన్ని బట్టి వందనాలు. ఇదో మా ప్రభు, నీ కృప చేత మేమందరము కూడా నీ పాద సన్నిధానములో చేరి అయ్యా నేను స్తుతిస్తున్నాం, కీర్తిస్తున్నాం. మా దేవా, అయ్యా చేరించిన మా ప్రియులను దీవించండి. ఈ మీ వాక్య పరిచర్యలో మేమందరము కూడా చేరి ఇంతవరకు అయ్యా ఇదిగో ప్రభా, ఈ నిర్వహణలో అయ్యా, ఈ కార్యనిర్వహణలో, ఈ మీ పునరుద్ధాన దినపు అయ్యా మీ కృపలో మేమందరము కూడా చేరి అయ్యా నీ చేత సమకూర్చబడిన నీ విడలముగా నేను స్తుతిస్తుంటున్నా. అయ్యా ఇదిగో మా ప్రభు, నీ వాక్య పరిచర్యకై చేరి ఉంటున్న మమ్మల్ని దీవించండి. ఏదో మా ప్రభు నిలిచి ఉంటున్న నన్ను మీ సిలువ చాట మరుగుపరిచి మహిమకమని ప్రార్థిస్తుంటున్నా. నేను కాదు కానీ నువ్వు మాట్లాడితే మాకు మేలు కనుక ఈ ప్రత్యేకమైన అయ్యా ఈ తండ్రుల ఈ దినోత్సవం, ఈ సంతోషకరమైన ఈ వేళ అయ్యా ఇదిగో తండ్రులందరూ ఇదిగో మీరు దీవిస్తున్న నిదాన్ని బట్టి, నడిపిస్తున్న నిదాన్ని బట్టి స్తుతిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, ఏదైతే ప్రారంభం నుండి అనేకమైన విషయాలలో, సందర్భాలలో ఎక్కువగా కుటుంబాన్ని నడిపించే వ్యక్తి లేక పోషించే వ్యక్తి కదా తండ్రి అయి ఉంటాడు. అలాంటి తండ్రి విషయంలో ఇక్కడ దేవాతి దేవుడు కూడా తండ్రితో పోల్చబడుతూ ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు యెహోవా ఆ ప్రభువు తండ్రితో పోల్చబడిన వాడిగా, సరిపోయిన వాడిగా, చాలిన వాడిగా మనం చూస్తుంటున్నాం.
అందుకే చదువుకున్న లేఖనం భాగంలో అక్కడ మాట్లాడుతూ 13వ వచనం, తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. ప్రియమైన వాళ్ళారా, ఏదైతే చూపించే ప్రేమ విషయములో, ఏదైతే ఆ చూపించే ఔదార్యములో లేక ఇష్టములో ఆ దేవాది దేవుడు తండ్రిని పోలి ఉన్నాడని మనం చూస్తాం కదా. అలాగే తల్లిని కూడా పోలి ఉన్నాడు కదా. ఒక మాటలో ఆయన మాట్లాడుతూ ఆదరణలో ఆయన తల్లి వంటి వాడు, జాలి చూపించటంలో ఆయన తండ్రిని పోలి ఉన్నాడు. అయితే ప్రియమైన వాళ్ళారా, ఏదైతే పోలికను బట్టి ఆయన స్వభావము మారిపోయింది. అంటే ఇక్కడ తండ్రి తన కుమారుల పట్ల జాలి చూపిస్తుంటున్నాడు. అలాగైతే ప్రభు తండ్రి స్థానాన్ని ఆయన తీసుకున్నాడు. ఎందుకంటే నీ పట్ల ఆయన జాలి చూపించాలని, నిన్ను ప్రేమించాలని, నిన్ను తన చేతులలోనికి లేక తన కృపలోనికి తీసుకోవాలని ఆయన తన స్థితిని ఆయన మార్చుకున్నవాడిగా మనం చూస్తుంటున్నాం. ఆయన దేవునిగా ఉంటే ఆయన కేవలం ప్రియమైన వాళ్ళారా, మనం చేసిన తప్పుకు శిక్ష మాత్రమే ఆయన విధించగలడు. ఆయన జాలి చూపించలేడు. కనుక దేవుడు కాస్త దిగి ఆయన తండ్రి స్థానంలోనికి వచ్చాడు. ఇంకా నిన్ను ప్రేమించాలంటే, నీకు తన ఆదరణ చూపించాలంటే, ఇంకా ఆయన తను తగ్గించుకునేవాడిగా, ఇంకా కదా నీ పాపాన్ని పోగొట్టాలంటే, నిన్ను తన రాజ్యంలోనికి తీసుకొని వెళ్ళాలంటే ఇంకా తాను తగ్గించుకునేవాడిగా మనం చూస్తుంటున్నాం. అయితే ప్రియమైన వాళ్ళారా, అనేకమైన విషయాలలో దేవాతి దేవుడు తన ప్రజల పట్ల జాలి చూపిస్తున్నాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకము చేసుకోవాలి. ఎందుకు జాలి? ఎందుకు ఆయన ఉగ్రత చూపించడం లేదు, ఎందుకు జాలి చూపిస్తుంటున్నాడంటే, ఆయన ప్రియమైన వాళ్ళారా నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు కనుక. అనేకమైన సందర్భాల్లో దేవుని పరిశుద్ధ గ్రంథములు ఎందరో తండ్రులు ఉన్నారు. అయితే ముఖ్యంగా ఇద్దరిని మనం తీసుకుంటే, ఒకడు అబ్రహామును మనం తీసుకుంటే, ఆయన తండ్రి అయిన అబ్రహాముగా ఉన్నాడు. విశ్వాసులకు తండ్రిగా, విశ్వాసము గలవానికి తండ్రిగా ఆపాదించబడ్డాడు. అయితే ఆయన చేసిన గొప్ప పని ఏందయ్యా అంటే, ముఖ్యమైన ఒక ఘట్టం, ప్రభు ఆయనతో మాట్లాడినప్పుడు దేవుడికి ఆయన లోబడటమే, దేవుని మాటకు శిరస వహించటమే, దేవుని మాటను దూచా తప్పకుండా చేయటంలోనే ఆయన గొప్ప ఘనతను తెచ్చుకున్నాడు. ఉదయకాల సమయంలో మరి విజయ్ కుమార్ అంకుల్ కూడా చెప్తూ, అంకుల్ గారు కూడా చెప్తూ, ఏదైతే చేయటంలో కదా మనం కార్యలోపం లేకుండా చేస్తామో అటు వాటిలో దేవుడు ఏం చేస్తాడు, తన కృపనిస్తాడు, లేక ఆయన తొంగి చూస్తాడు కదా. అరే వీళ్ళు చేసేవే అంటాడు కదా. 2-3 పిల్లలు ఉన్నారనుకోండి, ఎవరు బాగా తన తండ్రికి ఇష్టంగా ఉంటాడో వాడు ఎక్కడ ఉంటాడు, తండ్రికి దగ్గరగా ఉంటాడు కదా. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. అయితే కదా ఒక సందర్భంలో ఇదిగో తండ్రి వస్తున్నాడు అని అనగానే అందరం అలర్ట్ అయిపోతాం కదా. ఇక్కడ ప్రేమించబడే సందర్భాలు ఉన్నాయి, లేక దండించబడే సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా తన తండ్రి తన కుటుంబాన్ని లేక ఎంతో జాగ్రత్త చేసుకోవాలి. ఆ విషయాన్ని పక్షిరాజుకు ఆపాదిస్తూ ఆయన తన పిల్లల విషయంలో ఏం చేస్తాడంట, తన గూడును రేపి కదా తన రెక్కలను చాపి వాటి మీద ఆయన పిల్లలను వాటి మీద వేసుకొని ఆకాశంలోనికి ఎగిరి. కేవలం ప్రియమైన వాళ్ళారా, ఎగరాలని నడవాలని కదా. మన తల్లిదండ్రులు కూడా ముఖ్యంగా ఈరోజు ఫాదర్స్ డే కనుక ముఖ్యంగా తండ్రులు ఏం చేస్తారంటే, మన బాల్య దశలో మనల్ని నడిపించే విషయంలో కదా త్వరగా నడవాలని ఏం చేస్తారు, అమ్మ కూర్చోబెట్టుంటే వాళ్ళు నడుస్తారా కదా. వాళ్ళు ఏం చేస్తారంటే అలా 2 వేళ్ళని వాళ్ళ చేతులకి ఇచ్చి వాడిని అలా పైకి లేపి వాడిని అలా నడిపించాలని ఎక్కువ ఆశపడతారు. అలా నడిపించాలని తన తండ్రిలోని ఆశ వాడు నడిపించినప్పుడు ఎంతో సంతోషం. ప్రియమైన వాళ్ళారా, వీళ్ళు నడవట్లేదు అనుకోండి, దినాలు పెరిగిపోతూ ఉన్నాయి కదా, వాళ్ళలో ఇంప్రూవ్మెంట్ లేదు, వారిలో సరైన
ఆ యొక్క ఏదైతే ఎదుగుదల లేనప్పుడు తన తండ్రి తన బిడ్డల విషయంలో బాధపడేవాడిగా కూడా ఉన్నాడు. అలాగే ప్రియమైన వారున్నారా, ఏదైతే తండ్రులు వారి బిడ్డలు లేక కుటుంబాల విషయాలలో వారు పైకి లేక ఎంతో ప్రోత్సహించే విషయంలో, పోషించే విషయంలో లేక హెచ్చించే విషయంలో ఎంతో ముందుండే వారిగా మనం చూస్తాం. కనుక ఈ ప్రత్యేక ఈ దినాన్ని వారికి ఆపాదించడంలో ఎలాంటి కదా మరి దాన్ని ఏమంటారంటే సందేహమేమీ లేదు. సంతోషకరంగా వారిని ప్రోత్సహించడం లేక వారి యందు సంతోషించడం ఎంతో మంచిది. జాలి చూపించడంలో తండ్రి దేవుడైన యెహోవా తండ్రిని పోలి ఉన్నాడు కదా. జాలి చూపించడం, ఒకవేళ వాడు పొరపాటు చేసినా వాడిని తృణీకరించేవాడు తప్పైన కుమారుడు మనం చూస్తాం. వాడు చెడిపోయిన వాడిగా ఉన్నాడు, తప్పిపోయిన వాడిగా ఉన్నాడు, కానీ తన తండ్రి తన కుమారుని విడిచిపెట్టలేదు. దేనికయ్యా అంటే ఆడు నా కుమారుడు కనుక కదా. ఒకవేళ ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని బాధలు పెట్టినా, ఆ టైం వచ్చినప్పుడు అలా కదా తన కుమారుణ్ణి ప్రేమించేవాడిగా లేక దండించిన తిరిగి లేక కౌగిలించుకునేవాడిగా మనం చూస్తాం. కనుక ప్రియమైన వారులారా, ఎంతో జాలి చూపించేవాడు తండ్రి. అట్టి తండ్రిని పోలి ఉంటున్న ఆ దేవుణ్ణి మనం స్తుతించటంలో మనం ఎంత మాత్రమో కదా లోపమో చూపకూడదు. ఈ దినం ఎలాగైతే తండ్రులందరినీ వారిని శుభాకాంక్షలు తెలియజేస్తారో అలాగే మన దేవుడైన తండ్రిని కూడా మనం ఏం చేయాలి? అభినందించాలి, గౌరవించాలి, ప్రేమించాలి. దేనికయ్యా అంటే ఆయన పోలి ఉన్నాడు. దేవుడు తండ్రిని పోలి ఉన్నాడు. అలాగైతే తల్లిని పోలిన వారెవరు అంటే ఆయన కూడా దేవుడే కదా. అనేకమైన సందర్భాలలో, అనేకమైన పరిస్థితులలో ఆయన నిన్ను దీవించాలని, ఆయన నిన్ను హెచ్చించాలని, ఆయన నిన్ను తన వాణిగా చేర్చుకోవాలని ఆయన చేసేదయ్యా అంటే ఆయన ఆ స్థానాన్ని విడిచి మనకు కావలసిన స్థానంలోనికైనా వస్తుంటున్నాడు. కుమారుని స్థానంలోనికి వచ్చేసాడు కదా. ఎక్కడికి వచ్చాడు? తండ్రికి కుమారుని స్థానంలో. నిజంగా ప్రియమైన వాళ్ళారా, ఇంతగా ప్రేమించేవారు ఎవరుంటారు కదా. అలాగైతే మనం ఏం చేయాలంటే మనము కూడా తిరిగి ప్రేమించే విషయంలో మన దేవుణ్ణి కదా కార్యలోపము లేకుండా ప్రేమించాలి, కార్యలోపము లేకుండా స్తుతించాలి, ఆరాధించాలి, మహిమపరచాలి. ఇలా చేస్తుంటున్నామనే యొక్క విశ్వాసములో దేవుడు ఎప్పుడు ఆయన మనకు తోడై ఉంటాడు. కాబట్టి ఇక్కడ ఆ విషయాల్ని జ్ఞాపకం చేస్తుంటున్నాడు. అలాగే దయచేసి ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయము 31వ వచనం. ఐగుప్తులోను అరణ్యములోను మీ కొరకు చేసినట్లు మీ పక్షముగా యుద్ధము చేయును. మీరు ఈ చోటికి చేరువకు మీరు వచ్చిన మార్గమంతటిలోనూ మనుష్యుడు తన కుమారుని ఎత్తుకొనినట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మును ఎత్తుకొని వచ్చిన సంగతి మీరెరుగుదరని మీతో చెప్పి తిని చాలు. ప్రియమైన వాళ్ళారా, వారిని ఎలా తీసుకొని వచ్చాడంట? తండ్రి తన కుమారుని ఎత్తుకొని వచ్చినట్లుగా ఐగుప్తు నుండి కనానికి తన దేవుడైన యెహోవా ఆయన ఎత్తుకొని వచ్చాడంట కదా. వారికి స్వాస్థ్యం ఇచ్చేదానికి, వారిని ప్రేమించేదానికి, వారిని పోషించేదానికి. ఇక్కడ ఆ సందర్భాలనే మనం చూస్తాం. కొంత కఠినం, కొంత లేక కోపం, కొంత ఆగ్రహం ఒకవేళ తండ్రి తన బిడ్డల పక్షాన చూపించిన ఆయన ఏం చేస్తున్నాడంట? ఎత్తుకొని వచ్చాడంట. ఎంతో ప్రియమైన వాళ్ళారా, ఎంతో ఆయన ఎత్తుకొనిన వాడిగా మనం చూస్తాం, ఎంతో ప్రేమించిన వాడిగా మనం చూస్తాం, జాలి చూపించిన వాడిగా మనం చూస్తాం. కాబట్టి మనం ఏం చేయాలంటే కార్యలోపము లేకుండా లేక విశ్వాసము లేకుండా ఆయన పట్ల ఆధారపడేవారిగా, అబ్రహాం అదే చేశాడు.
అబ్రహాం ఏం చేస్తున్నాడంటే తన తండ్రి అయిన దేవునికి ఆయన కార్యలోపం లేకుండా ఆయన అడిగింది ఆయనకి ఇచ్చే విషయంలో ఆయన ఎలా ఉన్నాడు? యథార్థంగా ఉన్నాడు. నా దేవుడు నాకు ఇచ్చాడు, తిరిగి నా దేవునికి ఇస్తున్నాను. మనందరికీ తెలుసు సందర్భం. అయితే ఆయా సందర్భాలలో ప్రభువు వారిని హెచ్చించేదానికి ఆయన కొంత వారిని శోధించుండొచ్చు, పరిశోధించుండొచ్చు, శిక్షించుండొచ్చు, కోపించుండొచ్చు, ఆయన వారిని ఉండుండొచ్చు. కాబట్టి మనం ఏం చేయాలంటే అట్టి విషయాలు ఏందో, పరిస్థితులు ఏందో ఆయన మనం తృణీకరించకూడదు, ఆయనను మనం లేక నిర్లక్ష్యం చేయకూడదు, ఆయనను మనం అవమానపరచకూడదు, ఆయనకు అగౌరవాన్ని మనం తీసుకొని రాకూడదు. తండ్రుల స్థానాలు కూడా ఇలాగే ఉంటాయి కుటుంబాల్లో కదా. ఒకవేళ ఎంత ప్రేమించినా, ఎంత జాలి చూపించినా, లేదా కొన్ని సమయాల్లో కొన్ని అవమానాలు, కొన్ని ఏవైతే కొన్ని పరిస్థితులు వారి ముందుకు వచ్చినప్పుడు వారెంతో బాధపడేవారిగా మనం చూస్తాం. అయితే ప్రియమైన వాళ్ళారా, అయినా కూడా కదా తప్పు వారిదైనప్పటికీ, మనదైనప్పటికీ ఆ తండ్రి ఏం చేస్తున్నాడంటే తిరిగి తన కుమారుని లేక తన కుమార్తెని చేర్చుకునేవాడిగా ఉన్నాడు. పొరపాటు, తప్పిదము కదా. కొన్నిసార్లు చిన్నపిల్లలకి ఇప్పుడు ఈ జనరేషన్ చూసామంటే కదా మనం సరిపోం. వాడు ఒకవేళ వాడు 1 సంవత్సరం కావచ్చు, లేకపోతే సంవత్సరం కాదండి, ఒక 2 సంవత్సరాలు ఉన్నాయంటే వాడు బాగా ఆపరేట్ చేస్తాడు ఫోను. మనకు కూడా తెలియవు అవి కదా. చక్కగా అన్లాక్ చేసేస్తాడు, చక్కగా వాడు యూట్యూబ్ ఆన్ చేసేస్తాడు, చక్కగా వాడు కావాల్సిన పెట్టుకుని గమ్ము కూర్చొని ఉంటాడు కదా. అసలు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. అయితే ప్రియమైన వాళ్ళారా, అలాంటి విషయాలలో ఎంతో ముందున్నామనుకుంటూ ఏదైతే తన తల్లిదండ్రులు విసర్జిస్తుంటున్న పరిస్థితులు కూడా లేకపోలేదు కదా. పిల్లలు మా నాయనకి ఏం తెలుసు, మా అమ్మకి ఏం తెలుసు కదా. మనం బిడ్డలుగా ఉన్నప్పుడు మన పరిస్థితి అదే, ఇప్పుడు బిడ్డలుగా ఉన్న వారి పరిస్థితి అదే కదా. ఆ టైం వచ్చినప్పుడు కదా, ఏదైతే 12 సంవత్సరాలు ఉన్నప్పుడు వాడికి ఉన్న అవగాహన, లేక 21 సంవత్సరానికి వచ్చిందో వాడికి అవగాహన, 31 సంవత్సరానికి వచ్చినప్పుడు వాడి అవగాహన ఏమైపోద్ది? మారిపోతుంది కదా. అరే మా నాన్న చెప్పాడు, నేను వినలేదు, ఈరోజు ఆ స్థానంలో నేను ఉన్నాను కదా. ఇది నిజంగా చాలా భారం కదా. ఒక సమయంలో ఒక సహోదరుడు చెప్తా ఉన్నాడు, మా నాన్న ఉన్నప్పుడు నాకు తెలియలేదు, ఇప్పుడు ఏదైనా కొనాలన్నా, ఏదైనా తెచ్చుకోవాలన్నా, డబ్బులు ఖర్చు పెట్టాలన్నా చాలా భయంగా ఉంది. ఇంత సంపాదన, ఇంత వనరులు అప్పుడు లేవు, ఇప్పుడు నాకు ఉన్నాయి, కానీ నాకు ఎట్లా వినియోగించాలో నాకు అర్థమో కావట్లే. ఏమీ లేనప్పుడే మా నాన్న చాలా సంతోషంగా మమ్మల్ని చూశాడు, చాలా సౌకర్యంగా మమ్మల్ని చూశాడు, చాలా గొప్పగా మమ్మల్ని హెచ్చించాడు. కానీ ఈరోజు అన్నీ ఉన్నాయి, కానీ లేని లోటు నాకుంది అన్నాడు. ప్రియమైన వాళ్ళ నిజంగా ఎప్పుడైతే మనిషి ఉన్నప్పుడు తెలియని విలువ మనిషి పోయినప్పుడు కూడా కదా మనకేమవ్వాలి? ఏదైతే తెలియకుండా ఉన్న పరిస్థితులు అయితే పర్లేదు, కానీ తెలుస్తుంది అంటే మనలో ఏమున్నాయి? మనలో కార్యలోపము ఉంది. అయితే అనేకమైన సందర్భాలలో ఇక్కడ ప్రభు ఎత్తుకొని నడిపించేవాడిగా ఉన్నాడు. అందుకే ఆ తండ్రి స్థానాన్ని దేవాతి దేవుడు తీసుకుంటున్నాడు. ఆ తండ్రి స్థానంలో జాలి చూపిస్తుంటున్నాడు. ఆ తండ్రి స్థానంలో ఎత్తుకొని ఉన్నాడంట కదా. ఎట్లా ఉన్నాడు? ఎత్తుకొని ఉన్నాడు. దూరమునున్న తన కుమారుని ఎవరు గుర్తుపెట్టారు? మొదటిగా తప్పిపోయిన కుమారుడు వస్తున్నాడు, దూరంగా ఉన్నాడు. ఎవరు గుర్తుపెట్టారు? తండ్రే గుర్తుపెట్టాడు. వాడిని ఎవరు గుర్తుపెట్టే స్థితిలో వాడు లేడు. వాడు అసహ్యంగా ఉన్నాడు, దుర్వాసన కొడుతున్నాడు. వాళ్ళంతా ఏదైతే బురద లేక మట్టి లేక ఆ పొట్టు ఆ ఒళ్ళంతా ఉంది, ఆ పొట్టు తిని ఉన్నాడు. చాలా దుర్వాసన, అసహ్యంగా ఉన్నాడు. ఎవరు కూడా దగ్గర తీసేదానికి యోగ్యంగా లేడు. ఒకవేళ మన స్థితి, మన పరిస్థితులు కూడా అలాంటివైతే మన పరమ తండ్రి అయిన దేవుడు మనలను ఎంతగానో హత్తుకునేవాడిగా ఉన్నాడు, ప్రేమించేవాడిగా ఉన్నాడు, తిరిగి తన ధర చేర్చుకునేవాడిగా ఉన్నాడు. కనుక ప్రియమైన వాళ్ళని మనం ఏం చేయాలంటే కుమారుడు కుమార్తె స్థానాలలో ఉంటున్న మన యొక్క విధి నిర్వహణలో మన తండ్రిని ప్రేమించడంలో మనం ఏమాత్రమో లోపము చూపించకూడదు.
అందుకనే మాటలు జ్ఞాపకం చేసిన ఇంట్లో ఉన్న తండ్రిని కావచ్చు, లేక మన పరమ తండ్రి అయిన దేవుణ్ణి కావచ్చు, మనం లక్ష్య పెట్టని వారంగా ఉండకూడదు. మనం ప్రేమించే వారిగా ఉండాలి, మనం హెచ్చించే వారిగా ఉండాలి. ఏదైతే తండ్రి స్థానంలో ఇప్పుడున్న మనం, లేక కుమార్తె స్థానంలో ఇప్పుడున్న మనకు ఆ బాధలు తెలుస్తాయి. అయ్యో నా తండ్రి కదా, ఇప్పుడు నేను తండ్రిని కాబట్టి ఇప్పుడు నాకు తెలుస్తున్నాయి. ఇప్పుడు నేను ఎవరిని? ఇప్పుడు నేను తండ్రిని అంటే నేను కాదులేండి కదా, మీరే. అయితే ఇప్పుడు ఏమయ్యామంటే ఇప్పుడు ఆ బాధలని ఇప్పుడు మనోడు బాధలు పెడుతున్నాడు. ఎవరు? ఇప్పుడు నాకు కొడుకున్నాడు అనుకోండి, ఇప్పుడు మీకున్న కుమారులు కుమార్తెలు ఇప్పుడు ఏమవుతుంది? అప్పుడు మనం పెట్టిందంతా ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది? చిల్లవుతా ఉంది అనుకోండి. అయితే ఏం చేయాలి? దీన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దీని విషయంలో మన తండ్రి మన పట్ల చూపించే జాలిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యోబును కూడా మనం చూస్తాం. అబ్రహాము ఆయన పెంచే విషయంలో ఎంతో జాగ్రత్తగా పెంచాడు ఇస్సాకును. అలాగే యోబు తన బిడ్డలు వారు బాగున్నారు కానీ అనుదినం వారి కొరకు ప్రార్థనలు చేస్తా వచ్చాడు. మనం కూడా ఏం చేయాలంటే వారి బిడ్డల కొరకు, లేక మన బిడ్డల కొరకు ప్రార్థించే వారంగా, లేక వారిని జ్ఞాపకం చేసుకునే వారంగా కదా, లేకపోతే వారిని మనం తిరిగి ప్రభు దృష్టిలోనికి వారిని జ్ఞాపకం చేసేవారిగా మనం ఉండాలి. అందుకే ప్రియమైన వాళ్ళ యోబు ఏం చేశాడంటే అనుదినం దేవునికి ఆయన బలులిస్తూ వచ్చాడు. తన బిడ్డలను బట్టి, తనకుంటున్న కుమారుడు కుమార్తెలను బట్టి, తనకుంటున్న ఆ యొక్క ఇష్టాన్ని బట్టి. ఒకవేళ వారు దేవునికి ఏమైనా అయిష్టంగా ఉన్నారేమో, దేవునికి ఏమన్నా ఇదిగో అమర్యాదగా ఉన్నారేమో, ఉన్నదాన్ని బట్టి ప్రభువును దూషిస్తున్నారేమో, అలాంటి పరిస్థితిని ప్రియమైన వాళ్ళరా ఆయన జ్ఞాపకం చేసుకొని తన తండ్రి అయిన దేవునికి వారి మీద ఎటువంటి కోపం ఉండకుండానట్లుగా ఆయన బలులిస్తూ వచ్చాడు. మనం కూడా ఏం చేయాలంటే తల్లిదండ్రులుగా మన బిడ్డల కొరకు అనుదినం ప్రార్థించే వారంగా ఉండాలి. వారిని దేవుని సన్నిధిని జ్ఞాపకం చేసేవారిగా ఉండాలి కదా. ఒకవేళ మనమే లేకపోతే అమ్మా కదా, మనమే లేకపోతే మనం ఎవరికి జ్ఞాపకం చేస్తాం? కాబట్టి వారు తొట్టిల్లో పోకూడనట్లుగా, అందుకే మాట అన్నట్లుగా కదా, ఏం చేయాలంటే బాల్య దశలోనే వాడికి ఏం చేయాలి? వాడి త్రోవను వాడికి చూపాలి, నేర్పాలి. అలా ప్రేమించిన కుమారులు కుమార్తెలు తొట్టిల్లో పోయినట్లుగా ఎక్కడ లేదు. ప్రేమైన వాళ్ళరా ఒకవేళ ఉద్యోగాలు లేక పనులు లేక భారాలు బాధ్యతలు ఆస్తిపాస్తులు ఎన్నున్నా మనం మన ప్రేమను వాళ్ళకి ఇవ్వకపోతే వారు మనలను ప్రేమించలేరు. కాబట్టి మనం ఏం చేయాలంటే వారికి ఆస్తులు కాదు, వారికి కావాల్సినవి కాదు, మనం ప్రేమనివ్వాలి, సమయాన్ని గడపాలి, ఎంతో ఎక్కువగా మనం వారితో టైం స్పెండ్ చేయాలి. ఇలాగుంటున్న ఏదైతే కుటుంబ జీవితం, అందుకే కీర్తన 108లో కూడా అన్నాడు, వారు ఎలా ఉన్నారంటే వారు ఆ బల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉన్నారు. అంటే వారికి అనుదినం కలుసుకునే అలవాటు, కలిసి ప్రార్థించుకునే అలవాటు, వారు దేవునికి స్తుతులు చెల్లించే అలవాటు, ఏదైతే వారికి ఉన్నదాన్ని బట్టి వారు ఆశీర్వదించబడ్డారంట. అందుకే అన్నాడు, యెహోవా యందు వ్యక్తులు గల వారి కుటుంబం ఈ రీతిగా ఆశీర్వదించబడును అని మనం చూస్తాం. ఆశీర్వదించబడాలంటే తండ్రి అయిన దేవునికి లోబడాలి. ఆశీర్వదించబడాలంటే ఆయనకు మన బిడ్డలను జ్ఞాపకం చేయాలి. ఆశీర్వదించబడాలంటే దేవునికి మన బిడ్డలను ఇచ్చే విషయంలో మనం వెనక తీసే వారంగా ఉండకూడదు కదా. కష్ట చేతనో నష్టం చేతనో మన బిడ్డలు ఇక్కడ ఉండాలంతే కదా. ఇక్కడ ఉండేది ఒక ఆంటీ, సునీత ఆంటీ పేరు తెలుసుండొచ్చు చాలామందికి. వారిద్దరు పిల్లలు ఎక్కువ కల్ప చేసేవాళ్ళు. అయినా కూడా ఆమె ఏం చేసేదంటే పోయి ఇన్ని చాక్లెట్లు లేకపోతే ఏదో తీసుకొచ్చి వాడు నోట్లో లాలిపప్పు వేసి కూర్చోయడాని అంటది అంతే. వాడు బయటికి కూడా పోనేది, వాడు బయటికి కూడా అంగడికి పోనేది, ఎక్కడికి పోనేది, కూర్చోయడాని అంటది అంతే. వాళ్ళు ఎన్ని వినకపోని నిద్రపోని ఏడవని వాళ్ళు ఏడుంటారంటే వాళ్ళు ఏడే ఉంటారు అంతే. ఎందుకమ్మా వాళ్ళు ఏడుస్తారు, అందరూ ఏడ్చినా కూడా వాడు ఇక్కడే ఉండాలి కదా. కొంతమంది ఏం చేస్తారు, ఏడవగానే బయటికి తీసుకుపోతారు కదా. కానీ వాడిని అట్టయినా కూడా బైకులు వాడు తల కింద పెట్టి వాడు నిద్రైనా పోతాడు, కానీ వాడు బయటికి పోయేదానికి వీలు లేదు. ప్రియమైన వాళ్ళారా
ఏదైతే వారు ఉంటున్న పరిస్థితి. ఒక దినం మళ్ళీ నేను ఒక హాస్టల్లో చేరినప్పుడు అక్కడ కనపడ్డారు ఆ పిల్లలు. అక్కడ కనపడితే వారు ఎలా ఉన్నారంటే వాళ్ళు ఆ తులుపుదనం లేదు. ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతుంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. నిజంగా వారి పరిస్థితులు ప్రియమైన వారున్నారా. అందుకే అన్నాడు ఆశీర్వాదం కావాలంట కదా. దావీదు అన్నాడు, నీ సన్నిధి నుండి ఆశీర్వాదం నాకు, నీ దీనదాసుని నా కుటుంబం నీ సన్నిధిలో ఉన్నట్లుగా దాన్ని ఆశీర్వదించు. లేకపోతే అంటే ఏం లేదని మనకి ఇంకా ఒకటి కొదువుగా ఉంది. ప్రార్థించాలి దాని కొరకు, పరిశోధించాలి దాని కొరకు, ప్రయాసపడాలి దాని కొరకు. ప్రియమైన వాళ్ళారా, ఒక దినం దేవుని రాకడ ఆ దినం వచ్చినప్పుడు కదా లెక్క అప్పు చెప్పాల్సింది నీవే కదా. నీవే లెక్క అప్పు చెప్పాలి. ఎవరెవరి గురించో అడగట్లేదు. నీ రక్త సంబంధికులు, నీ ఇరుగు పొరుగుల గురించో కాదు. నీ బిడ్డేడి అమ్మా, నీ కుమారుడు ఎక్కడా, నీ కుమార్తె ఎక్కడా, లేక నీ భర్త ఎక్కడ, నీ భార్య ఎక్కడ అని మనం అడిగిన దేవుడు అడిగినప్పుడు మనం లెక్క చెప్పాలి. ఎన్నో ఉన్నాయి. ఎంతో పరిచర్య చేస్తున్నాం, ఎంతో సేవ చేస్తున్నాం, ఎంతో ప్రార్థన చేస్తున్నాం, ఎంతో ప్రయాసపడుతున్నాం. కానీ మనలో అందుకే అన్నాడు ఆ ధనవంతుడు ప్రభు దగ్గరకు వచ్చి, అన్నీ ఉన్నాయి, అయితే ఒకటే నీకు లోపంగా ఉంది. ప్రియమైన వాళ్ళారా, లోపము లేని వారంగా దేవుని ఎదుట మనము కనబడాలి. అలా కనబడిన నాడు ప్రభువు మన పట్ల సంతోషించేవాడిగా ఉన్నాడు. ఆయన ఎంతో ఆనందించేవాడిగా ఉన్నాడు. సమూయేలు క్షమించాలి, సామెతలు 3వ అధ్యాయం 12వ వచనం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనం. తండ్రి తనకిష్టమైన కుమారుని యెహోవా ఇక్కడ తండ్రి తనకు ఇష్టమైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తన్ను ప్రేమించు వాడిని ఏం చేస్తాడంట? గద్దిస్తాడు కదా. దేవుడు ఏం చేస్తాడు? గద్దిస్తాడు. దేవుడు గద్దించినప్పుడు ఆయన గద్దింపునకు మనం లోబడట వలన మనకు ఏం కలుగుతుంది? మనకు మేలు కలుగుతుంది. ప్రేమైన వాళ్ళరా, ఇక్కడ తండ్రి అయిన దేవుని పట్ల మనం ఉండాల్సిన విషయాలు లేక లోబడాల్సిన పరిస్థితులు, మన కుటుంబంలో వచ్చిన మన తండ్రికి కూడా మనం భయపడాల్సిన విషయాలు లేక లోబడాల్సిన విషయాలు కదా. వెంటనే ఇంటికి నాన్న వస్తున్నాడు అనుకోండి, లేక తండ్రి వస్తున్నాడు అనుకోండి, ఇంట్లో వెంటనే ఒక స్వరం వినపడుతుంది. ఏదంట? నాన్న వస్తున్నాడు హో అంటారు అనుకోండి కదా. అట్ట అనలే, అమ్మ ఇదిగో వచ్చేస్తున్నాడు అన్నారు అనుకోండి, ఏమైపోతారు? ఆ ఫోన్లు ఎట్టిపోతాయో, లేకపోతే ఆ ఆటపాటలు ఎట్టిపోతాయో, వెంటనే పుస్తకాలు తీసుకొని కూర్చొని కదా కడకడ ఏమో గంట సేపు నేను చదివినట్టు కదా. అమ్మ కూడా అప్పుడే సీరియస్ అయిపోతుంది. అంటే అప్పుడు దాకా ప్రేమ చూపించిన అమ్మ కూడా ఏమైపోతుంది? సీరియస్ అయిపోతుంది. కూర్చోండి చదవండి అంటే అప్పుడు దాకా ఏమి ఉండదు అమ్మ. అప్పుడు దాకా బాగానే ఉంటుంది. ఆయన వస్తున్నాడు అనగానే ఏమైపోతుంది? పరిస్థితి అంతా మారిపోతుంది. కాబట్టి ఇక్కడ దేవుడు వస్తున్నప్పుడు కూడా మనం ఏం చేయాలంట? అలర్ట్ అయిపోవాలి. ఒకవేళ అలర్ట్ కాలేదనుకోండి, వస్తే వచ్చేళ్ళే అనుకున్నారు అనుకోండి, ఏమవుతుంది? ఆయన కూడా పోతే పోయేర్లే అనుకుంటాడేమో కదా. అలా అనుకుంటే కదా దేవుడు అమర్చిన తన వ్యవస్థ, కుటుంబ ప్రేమ అనుబంధం లేక ఆయన మనకి ఇచ్చిన ఈ ప్రేమ అనురాగాలకు కదా విలువ ఉండదు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ ఆ విషయాన్ని జ్ఞాపకం చేసి గద్దింపునకు లోబడాలట. గద్దింపునకు మనం లోబడితే మనం ఏమవుతామంటే అక్కడే మాటలు జ్ఞాపకం చేస్తూ యెహోవా గద్దించినప్పుడు కూడా మనం ఏమవుతాం? లోబడతాం. ప్రియమైన వాళ్ళ తను ప్రేమించిన వాడినైనా గద్దించేవాడిగా ఉన్నాడు. అనేకమైన పరిస్థితుల్లో మనం ఏమవుతామంటే దేవునికి కృపకు వారసులుగా ఉంటాం. లూకా రాసిన సువార్త 15వ అధ్యాయము 20వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. లూకా సువార్త 15వ అధ్యాయము 20వ వచనం. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకునేను చాలు కదా. తండ్రి
వాడు ఇంకా దూరంగానే ఉన్నాడంట. ఆయన ఏం చేసి పరిగెత్తుకొని వెళ్ళాడంట. ఎవరి కోసం? కుమారుని కోసం పరిగెత్తుకొని వెళ్ళాడు. ప్రేమైన వాళ్ళారా, ఈ తండ్రి ప్రేమను మనం కోల్పోతే ఇది ఇంకెవరు మనకు ఇవ్వరు. కాబట్టి మనం ఏం చేయాలంటే వెళ్ళి ఇంటికి పోయి మొదట మీ తండ్రులకు ఏం చేస్తారు? పోయి హ్యాపీ ఫాదర్స్ డే చెప్పండి. ఒకవేళ ఇక్కడ ఉన్నారేమో మళ్ళీ చెప్పండి కదా. హ్యాపీ ఫాదర్స్ డే చెప్పి, నానా నన్ను క్షమించు, ఒకవేళ కదా ఏదో సందర్భంగా ఒకవేళ ఏదైనా నాలో ఏదైనా పొరపాటు ఉంటే నన్ను క్షమించు అని అడిగితే మీ నాన్న కరిగిపోతాడేమో. చూద్దాం కదా, మీ నాన్న ఏమైపోతాడో కరిగిపోతాడేమో కదా. ఒకవేళ నీ మీద ఉన్న బాధలు, నీ మీద ఉన్న కష్టాలు, నీ మీద ఉన్న ద్వేషాలు ఏమైపోతాయి. ఒకసారి ఒక సందర్భం జరిగింది. మా తాత చెప్తా ముగించేస్తాను నేను కూడా. మా తాత ఆయన కూడా తండ్రి మాకు ఏం చేశాడంటే రోజు చెట్లకి నీళ్ళు పోయాలి. నేను రోజు చెట్లకి నీళ్ళు పోయి ఒక చెట్టు రెండో చెట్టు అంటే దాదాపుగా ఒక 100 చెట్లు ఉంటాయి మా ఇంట్లో. ఆ పక్కంతా ఇప్పుడు గచ్చిపోస్తున్నారు కానీ ఇన్ని చెట్లే. వాటన్నిటికి నీళ్లు పోయాలి నేను. ఆ చెట్లకి నీళ్లు పోసింది కాక ఈ పక్క రోడ్లో చెట్లు ఉంటాయి, ఆ పక్క రోడ్లో చెట్లు ఉంటాయి, మెట్ల మీద కూడా చెట్లు ఉంటాయి, గోడల మీద కూడా చెట్లు ఉంటాయి. మొత్తానికి ఒక మంచి బృందావనం చేసి పెట్టేశాడు మా తాత దాన్ని అంతా. ఇప్పుడు ఏం చేయాలంటే నీళ్లు పోసే డ్యూటీ నాది. ఇప్పుడు నేను రోజు ఎన్ని బకెట్లు పోయాలి? 100 బకెట్లు పోయాలి. మొత్తానికి ఒకరోజు ఆలస్యం అయిపోయింది. ఏదో మాకు పీటీ రోజు అయితే మేము ఎక్కడో క్రికెట్కి పోయాం, లేట్ అయిపోయింది. ఒక పక్క ప్రార్థన స్టార్ట్ అయిపోయింది ఇక్కడ. ఇక నేనేం చేస్తున్నానంటే చూసి మోటార్ ఆడుతూ ఉంది, బోర్ కొట్టాలి ఇప్పుడు. అది షాక్ కొడుతుందని ఓ పక్క బాధ, రెండో పక్క నీళ్లు పోయకపోతే కొడతాడని ఇంకో బాధ. సరే కష్టమో నష్టమో గొడ్డు చుట్టుకొని కొడతాను పోయి కొడతా ఉంటే చూసేసాడు నన్ను. మా నాన్నమ్మ చూసేసింది. ఓ ఈడొచ్చేసాడు అని అన్నాడు. ఆడే ఉండమని వస్తున్నానని ఇతలో సొలకెత్తుకొచ్చాడు. వచ్చి మొత్తానికి ఆ రోజు జరిగిన హింస అంతా ఇంత కాదు. మొత్తానికి ఏమిరా లేటుగా వచ్చేవన్నా. గేమ్స్కి వెళ్ళాం తాతయ్య అని అంటే చెట్లకి నీళ్ళు ఎవరు పోస్తారా అని అన్నాడు. నేనే పోసేసాను. నువ్వు లేటుగా ఎందుకు వచ్చావన్నాడు. కారణం దొరకలా, మళ్ళీ వెనక్కి లేదు. లేటుగా ఎందుకు వచ్చావని అన్నాడు. ఏదో వచ్చాను లేయారని అంటే మొత్తానికి కర్ర ఎత్తుకురామే అని అన్నాడు. మా నాన్న పోయి మంచి కర్ర ఎత్తుకొచ్చేసింది. ఇప్పుడు కొట్టాలా, ఒక దెబ్బ వేయగానే ఇక నేను ఆగల. మా అన్న కొట్టించుకుంటూ ఉంటాడేమో కానీ నేను ఉండను. ఒక దెబ్బకే నేను పరిగెత్తుకుంటూ చర్చి కాడికి వచ్చేసాను. ఇక్కడ ఏమైపోయిందంటే నేను వచ్చేసాను, వెంటనే నన్ను కొడుతున్నాడు. మా పెదమ్మ నన్ను ఎత్తుక్కుంటూ వచ్చింది. నేను ఇటు వెళ్తానని ఆయన ఇటు తిరిగి వచ్చాడు. నేను ఇటు చూసి ఇటు వెళ్తానని ఆయన ఇట్టే వచ్చాడు. ఇటు వచ్చి నేను ఏడే ఉన్నా, నేను వదిలేసాడేమో నేను అనుకున్నా. ఏడుకొచ్చి 2 దెబ్బలు నన్ను కొట్టబోయి మా పెదమ్మను కొట్టేశాడు. నన్ను కొట్టబోయి మా పెదమ్మకి 2 దెబ్బలు పడిపోయి. అవి చిన్న దెబ్బలు కాదు. సరే మొత్తానికి ఇక్కడ కొట్టారని నేను మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళి గొంతులో తిరగగానే మా నాన్నమ్మ అరే ఏమన్నాడు రా తాతయ్య అని పిలుస్తుంది. ఏం కాదురా అంటే ఈయన చూసేసాడు దాన్ని. ఈయన పొమ్మన్నాడు అనుకొని మా నాన్నమ్మ కూడా 2 వేసాడు. ఏం కాదు ఆమెకు 2 జ్వరం రెండో రోజు నుంచి. మా నాన్న తీసుకోపోయి ఇదిగో వీడి వల్ల మమ్మల్ని అందరినీ దన్నాడు అని మొత్తానికి. అయితే ఏదో క్రమం లేక క్రమశిక్షణ అనే విషయంలో తండ్రులు అప్పుడప్పుడు కొద్దిగా మూర్ఖంగా ప్రవర్తిస్తుంటారు. అంటే తప్పుగా కాదు, అయితే లోబడితే మేలు. అయితే మొత్తానికి నేను తప్పించుకున్నాను. వాళ్ళందరూ బలైపోయారు. అందరికీ వాతలే. అవి మంచి అప్పుడు అది పనిగా తెచ్చేవాడు సన్న అవి ఏవో అంటారు ఇక్కడ కట్లు గుండు తెస్తాడు ఏరి మొత్తానికి కొడితే నాకు కూడా ఒక దెబ్బ తగిలింది. ఇంక మొత్తానికి ఆ తర్వాత మరలా వచ్చి అందరిని కొట్టానని లేకపోతే అందరికీ కూడా బాధపడ్డారని మళ్ళీ ఆయనే దగ్గరుండి మళ్ళా కొంత అన్ని విషయాలు మాట్లాడాడు. అయితే ప్రియమైన వాళ్ళరా, ఎందుకు ఈ మాటలు నీకు జ్ఞాపకం చేస్తున్నానంటే అనుబంధం. ఇప్పుడు కూడా అనుకుంటుంటాం, అప్పుడు వీళ్ళు కొట్టాడు మా నాన్న అనుకుంటాం. అయితే ఇప్పుడు సంతోషం కదా, ఆ మెమొరీస్ అంతా ఇప్పుడు ఏంది సంతోషం.
కదా. అయితే ఆ వాటిలో ఉన్న వెనకున్న లేక ఆ విషయాల్ని మనం ఇప్పుడు భరిస్తే ఇప్పుడు ఇంకా కోపం వస్తుంది. మన బిడ్డలను చూస్తే మనకి ఇంకా కోపం వస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే తండ్రి అయిన దేవుడు తన బిడ్డల పట్ల చూపించినట్లుగా కదా గర్దిస్తాడు, అయినా మనం ఏం చేయాలి? లోబడాలి. ఆయన ఎత్తుకొని పోయేలాగున్నాడు, ఆయన జాలి చూపించేలాగున్నాడు. ఇక్కడ పరిగెత్తుకొని తన కుమారుని హత్తుకునేవాడిగా ఉన్నాడు. వాస్తవంగా తండ్రులు ప్రేమలు ఇవి. పైకి కనపడేదంతా ఒకవేళ కష్టంగా ఉంటుందేమో, కానీ లోపల ఉండేదంతా అంతా ఏం లేదు, అంతా ప్రేమే. కాబట్టి మనం ఏం చేయాలంటే మనం మన తండ్రులని ప్రేమించే వరంగా ఉండాలి. అలా ఉన్నందువలన మనం ఏమవుతామంటే మనము ప్రేమించబడతాం, మనం ఆశీర్వదించబడతాం. చివరిగా కొన్ని విషయాలు చెప్పి నేను ముగిస్తాను. దయచేసి యెషయా గ్రంథం, యెహోషువ గ్రంథం 24:15. యెహోషువ 24వ ఐగుప్తు దేశములో యెహోషువ 24:15. క్షమించాలి, 15. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన యెడల మీరు ఎవరిని సేవించెదరో ఆ నది అందరినీ మీ పితరులను సేవించిన దేవతలను సేవించెదరో ఆ అమోరీల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకొనుడి. మీరు ఎవరిని సేవింప గోరినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదమనెను కదా. ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ సేవించే విషయంలో అక్కడ తన తండ్రి అక్కడ జ్ఞాపకం చేస్తూ నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము అనెను. ఏదైతే సేవించే విషయంలో తన కుటుంబాన్ని ఆయన లక్ష్య పెడుతూ ప్రేమిస్తూ వారిని ఒక మార్గంలో పెడుతూ వారిని ఏం చేస్తున్నాడు? క్షేమపరుస్తూ ఉన్నాడు. కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే అనేకమైన విషయాలలో మన కుటుంబం లేక మన ఏదైతే బిడ్డలు లేక సంఘములో ఉండాలని మనము అనుకోవాలి. దేవునిలో ఉండాలి కదా, వ్యక్తి కాదు, వ్యక్తులు ఉండాలి, కుటుంబము ఉండాలి. ఆ విషయాన్ని దావీదు అంటున్నాడు. ఏమని ఆయన అంటున్నాడు? నీ దీన దాసుడైన నా కుటుంబము నీ సన్నిధిని ఉన్నట్లుగా దాన్ని ఆశీర్వదించమని. కనుక ప్రియమైన వారులారా, మనం ఆశీర్వదించబడాలంటే దేవుని కృప జాలి మనం పొందాలంటే మనం ఏమై ఉండాలంటే ఆయన క్రింద ఉండాలి. ఆయన దేవుని మనం ఏం చేయాలంటే ఆశ్రయించే వారంగా ఉండాలి. మనం క్షేమాభివృద్ధి పొందుకునే వారంగా ఉంటాం. కాబట్టి అనేకమైన విషయాలలో అనేకమైన సందర్భాలలో మనం ఏం చేయాలంటే మనము మన తండ్రులను ఎరిగి ఉండాలి, మన తండ్రులను మనం ప్రేమించాలి. కనుక ప్రియమైన వాళ్ళారా, మనందరము కూడా ఆ రీతిగా ఉందామని దేవుని కృపను బట్టి విన్న ఈ కొద్ది దేవుని వాక్యం మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, కృపగల దేవా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. మీ శ్రేష్టమైన మీ గొప్ప గణనామాన్ని బట్టి మీకు వందనాలు. ఇదిగో మా ప్రభు చదువుకున్న శ్రేష్ట మీ లేఖనాలలో నుండి ఇదిగో మా ప్రభు మా తండ్రి స్థానంలో నీవు మమ్మల్ని అయ్యా మా పట్ల నీవు జాలి చూపిస్తున్నావని, అయ్యా మమ్మల్ని ఎత్తుకొని ఉన్నావని, ఇదిగో మా కొరకు తిరిగి అయ్యా ఇదిగో వెతుకులాడుతున్నామని, పరిగెత్తుకొని తప్పిపోయిన కుమారుని కొరకు వచ్చినట్లుగా మా పట్ల నీవు చూపిస్తున్నా అయ్యా మితిలేని ప్రేమకై స్తోత్రాలు. అయ్యా ఈ తండ్రుల ఈ దినోత్సవపు ఈ ప్రత్యేక ఈ దినపు ఈ మధ్యకాలం వేళ తండ్రులందరూ దీవించమని, అయ్యా వారి కుటుంబాలను దీవించమని, బిడ్డలను దీవించమని, అయ్యా వారి పనులను వారి ఉద్యోగాలను దీవించమని, ఆశీర్వదించమని. ఈ సమయంలో మా దేవా నిన్ను పోలి మా జీవితాలు మా పరిస్థితులు యథార్థకరమై అయా కృప కలిగిన కుటుంబాలుగా వర్ధిల్లాలని జ్ఞాపకం చేస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభునామములో ప్రార్థించి వినయముతో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. సమయంలో అందరికీ వందనాలండి.